నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఇప్పటి జనరేషన్‌కి మీరు పెద్దగా తెలీదు. అలాగే అప్పటి పరిస్థితులు గూడా సరిగ్గా తెలీదు. చాలా వరకు తెలీదు. అసలు మీ గురించి మీరు మా శ్రావణీస్ మీడియా ఛానల్‌కి పరిచయం చేసుకోండి. మా పులివెందుల పార్థసారథి రెడ్డి అంటేనే ఒక తుఫాను, ఒక ప్రభంజనం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో 3 తరాలు రాజకీయంగా యుద్ధం చేసి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మలిచేటందుకు తీవ్రంగా ప్రయత్నం చేసి వచ్చినాడు. ఒక సుదీర్ఘ కాలం పాటు విద్యార్థి నాయకుడుగా 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యాను. లా చదివి కూడా ఫ్యాక్షనిజం వైపు ఎందుకు రావాలనుకున్నారు? ఐ ఆమ్ నాట్ ఏ పులివెందుల్లో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అంటారు, అది నిజమేనా? రేపు 2029కి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? రపా 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 నరికేయండి. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుందా, వైఎస్ఆర్ గవర్నమెంట్ నడుస్తుంది అంటారా? మాకు అర్థం కాలే. ప్రజల కథ దేవుడు ఎరుగు పైనుండేవాడు. ఏ గవర్నమెంట్ నడుస్తుందో, ఏ గవర్నమెంట్లో ఉండామో. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఇంట్లోనే హత్య చేసేంత ధైర్యం ఉందంటారా? ఎవరికి మా జగను భారతి చెప్పింటేనే. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందిగా, అదే కదా మా చేతగాంతనం. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతగాంతనం వల్ల కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మాకు చెప్పుకునే అవకాశం కూడా లేదు. వివేకానంద కుమార్తె సునీతకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? దండన విధించబడుతుంది. మరణ శాసనం జగన్ రాసేస్తాడు. ఈ నెల రోజులు గడప గడపకి వెళ్తున్నారు కదా ఎమ్మెల్యేలు, దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎవడు రాకుండా, ఏ అప్లికేషన్ ఎత్తుకొని రాకుండా, ఈ పని ఆ పని అడగకుండా నెల రోజులు పొలోమని తిరుగుతుంటారు. దాని ఉద్దేశం అది. అక్కడ పులివెందుల్లో ఏమైనా మార్పు వస్తుందంటారు, రాదంటారు? రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఢీ కొట్టి మనుషులు పోయినాం. ఈ కుంటి చేతులు కుంటి కాళ్ళు అయినాయి. కొంపలన్నీ బగలగొట్టినారు. చెట్ల కింద సావిళ్ళ కింద ఉన్నారు. నాకు నా తమ్మునికి గన్మెన్లు 12 సంవత్సరాలు నేను తీసేసినారు. గన్మెన్లు అడిగితే ఇచ్చేవాడే లేడు. ఏందాడ మార్పు వచ్చేది? ఇప్పుడు అడగండి చంద్రబాబు గారిని, గన్మెన్లు ఇస్తారేమో. పెన్షన్ ఇచ్చినాము, పాత గన్మెన్లు ఇవ్వండి అయ్యా. అంటే మన పార్టీ వచ్చింది కదా అనే ఇదిలో ఉన్నారా? ఇంకేం చేస్తారు? మన పార్టీలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డిని తుకడాలు నరికింది. నమస్తే సార్. నమస్కారమ్మా. బాగున్నారా? బాగున్నమ్మా. సార్ ఇప్పటి జనరేషన్‌కి మీరు పెద్దగా తెలీదు. అలాగే అప్పటి పరిస్థితులు కూడా సరిగ్గా తెలీదు. చాలా వరకు తెలీదు. అసలు మీ గురించి మీరు మా శ్రావణీస్ మీడియా ఛానల్‌కి పరిచయం చేసుకోండి. మా పులివెందుల పార్థసారథి రెడ్డి అంటేనే ఒక తుఫాను, ఒక ప్రభంజనం. నేనేమి తక్కువ నేపథ్యం నుంచి వచ్చినని కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో 3 తరాలు రాజకీయంగా యుద్ధం చేసి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మలిచేటందుకు తీవ్రంగా ప్రయత్నం చేసి వచ్చినోని. నేను ఆషామాషి నేపథ్యం నుంచి వచ్చినోని కాదు. ఒక సుదీర్ఘ కాలం పాటు విద్యార్థి నాయకుడుగా, అత్యున్నత విద్యావంతుడుగా MA LLB చేసి 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యాను. నా పేరు పేర్ల పార్థసారథి రెడ్డి. నా పూర్వీకులు కూడా వందలాది ఎకరాల భూస్వాములే. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. అది మన నేపథ్యం, గతం. ఓకే సార్. లా చదివి కూడా ఫ్యాక్షనిజం వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఐ ఆమ్ నాట్ ఏ ఫ్యాక్షనిస్ట్. అక్కడ అప్పట్లో పరిస్థితులు రాయలసీమలో, ఒక పులివెందుల్లోనే కాదు, ఒక కడప జిల్లాలోనే కాదు, రాయలసీమ అంతా పెత్తందారీ విధానము, దౌర్జన్యము, భయంకరమైనటువంటి దౌర్జన్యాలు ఉండేటి. ఆ దౌర్జన్యాలను వ్యతిరేకించాలా, దానికి ఒక వేదిక కావాలా, దానికి వ్యతిరేకంగా ఏది వేదిక ఉంది? తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఇది పనిచేసే ఏకైక వేదిక కాబట్టి, ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి ఈ వేదికను ఎన్నుకున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో బాధితులమంతా
ఆ విధంగా తెలుగుదేశంలోకి మేము రావాల్సింది వచ్చింది. పులివెందుల్లో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అంటారు, అది నిజమేనా? 100% నిజమే. ఇప్పటికి కూడా ఇప్పటికి కొంత స్వేచ్ఛ వచ్చింది, అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది కొంత స్వేచ్ఛ వచ్చినట్లుంది, కానీ భయపడిపోతున్నారు. ఒక భయానకమైనటువంటి పరిస్థితిలోకి పోయారు మళ్ళీ రీసెంట్ గా. ఎందుకు అంటే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు ఒకదానిపైన ఒకటి చూస్తూ ఉంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గుండెలు బద్దలైతా ఉన్నాయి. రేపు 2029కి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి సవాలు విసురుతా ఉన్నాడు. మిమ్మల్ని సప్త సముద్రాల అవతలున్నే వదిలిపెట్టను, లాక్కొస్తాను, మిమ్మల్ని రిటైర్ అయిన బట్టలు ఇప్పి నట్ట నడి రోడ్డు మీద నిలబెడతా అని ఆయన అంటాడు. వైసీపీలో ఉండే వాళ్ళంతా కూడా పెద్దలు అనిపించుకొని పిలువబడే లీడర్లంతా కూడా పోలీసులను చేతులు నరికేయండి, రపా 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 నరికేయండి, గంగమ్మ దగ్గర పొట్టేలను మేకపోతున్నా నరికినట్టు నరికి పారేయండి. రపా 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 నరకడం కాదు, సిగ్గుకరం పదే పదే ఆ మాట చెప్పడం. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలా. ఇలా చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక భయానకమైనటువంటి పరిస్థితిని, ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుందా, వైఎస్ఆర్ గవర్నమెంట్ నడుస్తుంది అంటారా? మాకే డౌట్ గా ఉంది ఏది నడుస్తా ఉందో. ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, వీళ్ళు రపా రపా అన్నారని చెప్పేసి భయపడిపోతున్నారని చెప్పి అంటున్నారు. అసలు ఎవరు గవర్నమెంట్ నడుస్తుంది ఏంటి కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. మాకు అర్థం కాలే, ప్రజల కథ దేవుడు ఎరుగు పైనుండేవాడు. ఏ గవర్నమెంట్ నడుస్తుందో, ఏ గవర్నమెంట్ లో ఉండామో. ఇప్పటికే వాళ్ళ మాటలు చూసి తెలుగుదేశం ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు, వాళ్ళని అణిచివేసే చర్యలు తీసుకోవడంలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరిని ఏం మాట్లాడినా, బోరుబాయన్నా ఇబ్బంది లేదు, మహిళలను పిహెచ్డి చేసిందన్నా ఇబ్బంది లేదు. సమూలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కుప్ప వేసి అగ్గి పెడతామన్నా దిక్కు లేదు, ఖండించే వాళ్ళు లేడు. డిమోరల్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి మనుషులు తమాషాకో పని లేకనో అనడంలే, ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇదొక ప్రాక్టీస్. అంబటి రాంబాబు ఏవో పిక్నిక్ పోయినట్టు జైలుకు పోయొచ్చామంట. పిక్నిక్ పోలీసులు కూడా అన్యాయాన్ని అణిచివేయాలని ఉన్నారు, పైన నుంచి సపోర్ట్ లేదని లేదు. కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీలు కట్టేదానికి, నాయకులకు సచ్చింటివి బతికింటివి వర్ధంతులు జరిపేదానికి, పులహారాలు వేసేదానికి, శాలువాలు వేసేదానికి, సాష్టాంగ ప్రమాణాలు చేసేదానికి, మా పార్టీ ఇంత పార్టీ, మా పార్టీ అంతా ఇంత అని కూడుకునేదానికి, సొంత డబ్బా కొట్టుకుండేదానికి మాత్రమే కార్యకర్తలు. ఈరోజు మా పెద్ద ఆయన తండ్రి వంటి వాడు స్వయంగా చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు, వైసీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సహాయము చేయవద్దు, పాముకు పాలు పోసినట్టు అని. ఈరోజు ఈ స్టేట్ లో ఏం జరుగుతుంది? ప్రతి వైసీపీ కార్యకర్త ఎవరో ఒకరితో తెలుగుదేశం పార్టీతో సంబంధాలు పెట్టుకోవడము, వారికి ఎలాంటి సంబంధం ఉండదు. తెలుగుదేశంలోనే వర్గాలు తయారు చేయడము, తెలుగుదేశం పార్టీలోనే ఉండేటువంటి కార్యకర్తలకే ఒకరికి మధ్య ఒకరికి విభేదాలు సృష్టించడము, పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతున్నాయి. కార్యకర్తలంతా డీలా పడ్డారు. 2029కంతా సమరశంఖం తెలుగుదేశం పార్టీ పూరించాలంటే ఇప్పటి నుంచే చట్ట వ్యతిరేకులైనటువంటి వైసీపీ వారినందరినీ, సంఘ విద్రోహులైనటువంటి వైసీపీ వారందరినీ, భూ కబ్జాలు చేసే వైసీపీ వారందరినీ, ఇతరుల ఆస్తులను దొంగలిచ్చే వైసీపీ వారందరినీ, మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడే వైసీపీ వారందరినీ చట్టబద్ధంగా కేసులు పెట్టి ముందు ఆ చెత్త చెదారాన్ని, ఆ డస్ట్నంతా తొలగియాల. మా నాయకుడు, మాకు తండ్రి వంటి వాడు చంద్రబాబు నాయుడు గతంలో అని చెప్పిన మా తల్లి వంటిది ఆమె. నిండు అసెంబ్లీలో ఆ రోజు తిట్టారు. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యను, ఆమె గౌరవనీయులైనటువంటి శాసనసభ్యురాలు, తిట్టు తిట్టకుండా తిట్టాడు. ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏం తక్కువ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు కాదు. వాళ్ళ ఫాదరు ఒక గొప్ప రాజకీయవేత్త. ఆయన 3 సార్లు, ఈయన 6 సార్లు, ఇలా పెదనాయన కూడా జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా దుర్భాషలాడకపోతే వైసీపీలో నాకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి రేపు రాబోయే రోజులకు పోటీలు పడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టడం, తిట్టడం చేస్తాడు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అక్కడ ఏం జరిగింది? మామిడికాయలు 2 ట్రాక్టర్లు తొక్కి నరికే సంభ్రమిమ్మలు అంటాడు. ఇక్కడికి పోతే ఎక్కడ పోయినా కానీ అదే.
ఒకడు కారు కింద పడి చచ్చిపోతే దిక్కు మొక్కు లేదు. తెలుగుదేశం పార్టీలో సగటు పరిస్థితి ఎట్టయిపోయిందంటే వైసీపీ మన వల్ల కొట్టినా మనకు సానుభూతి వచ్చింది, ప్రజల్లో చెప్పుకున్నాము. పాత ముసలోళ్ళు ఉంటారు చూడు, నా కోడలు అన్నం పెట్లే, కూర వేయలే, కూరలో నెయ్యి వేయలే, వాళ్ళే తిన్నారు లోపలి పోయని ఇట్లా చెప్పుకుంటే సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. పైన నుంచి కిందికి అదే ఉంది, అట్లా రాదు. సామర్థ్యం లేకుండా ఎక్కడికక్కడ అధికారులు భయపడిపోతున్నారు, కార్యకర్తలు భయపడిపోతున్నారు. వచ్చి సంవత్సర కాలం అయింది, ఇంకా జగన్ ఏం సత్యహరిశ్చంద్రుడా, ఇంకా ఎందుకేం జైలుకు పంపలే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అతనేమి కరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్స్ ఏం లేవు, మేము పంపించడానికి అరెస్ట్ చేయించడానికి అని ఏదో అన్నారని అంటున్నారు. ఏంది అరెస్ట్ లేదు? వివేకానంద రెడ్డిని జగన్ గవర్నమెంట్ వచ్చేదానికి ముందు పొట్టినికి వచ్చినట్టుకు వచ్చినారు అర్ధరాత్రప్పుడు. వాళ్ళ కూతురు ఎండ పొద్దున సుప్రీంకోర్టు అడుగులు బజార్లో తిరుగుతూనే ఉన్నారు కాబట్టి సంఖలో పెట్టుకొని తిరుగుతా అంటే అతి దీనంగా దయనీయంగా అయ్యో పాపం అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఆడపిల్ల చంపితే దిక్కులు మాకు కూడా రక్షణ లేదు అని జగన్ వాళ్ళ అమ్మ చెల్లెలు సునీత వివేకానంద రెడ్డి కూతురు ఏనుగులు కదా గింకరించినట్టు గింకరించి చెప్పుకుంటున్నారు. వాళ్ళ నాయన చంపినాకేం వివేకానంద రెడ్డి కూతురు ఎక్కువ అవుతుందా వాళ్ళ కత్తికి? ముక్కలు ముక్కలుగా నరికేసి పారేస్తారు. కావాలంటే తెలుగుదేశం మీద వస్తారు. సార్ వివేకానంద రెడ్డి ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరు వెళ్ళరంట, నిజమేనా? ఎందుకు బయట వాళ్ళు ఎందుకు పోతారు? మా ఇంట్లో వాళ్ళే పోయేది. ఎందుకు రానిచ్చారు ఇళ్ళల్లోకి? మన ఇళ్ళల్లోకి ఎవరు రారు కదా. మన పర్మిషన్ ఉండి మనకు కావాల్సిన వాళ్ళు అయితేనే వచ్చేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సన్నిహితులు, వాళ్ళే పోయేది, బయట వాళ్ళు పోరు. బయట వాళ్ళు ఎవరిని కూడా రానివ్వరు అంటుంటారు. మరి వాళ్ళతో ఏమైనా పని ఉండి అట్లా అవసరం ఉండి తప్ప లేకపోతే ఎవరిని రానివ్వరు. ఎస్, నిజమేనా? అది 100% నిజమే. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఇంట్లోనే హత్య చేసేంత ధైర్యం ఉందంటారా? ఎవరికి మా జగన్ భారతి చెప్పింటేనే చంపి పారేసినారా? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉన్నారని మీరు అంటున్నారు. 100% అట్లా లేకుండా ఉంటే కర్నూలులో పోతే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సిబిఐ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చి అరెస్ట్ కాకుండా స్టేట్ పోలీసులు కాపాడినారు కదా ఆ రోజు. అది సీఎం ప్రమేయం లేకుండా వీలైతుందా? మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందిగా, అదే కదా మా చేతగాంతనం. వాళ్ళు తప్పు చేసిన గుండె ముందుకు పెట్టి నడుచున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతగాంతనం వల్ల అంతే అనుకోవాల్సిందే కదా. వాళ్ళందరినీ లోపలికి పంపిలేదంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మాకు చెప్పుకునే అవకాశం కూడా లేదు. కార్యకర్తలంతా డిగ్రేడ్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో. రేపు లోకల్ ఎలక్షన్లకు కూడా మేము చెయ్యలేము, చేస్తే తన్నులు తినాల్సింది వచ్చేది. ఒక సినిమాలో ఉంది కదా, ఒరే దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో అని. ఈ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని మెట్టు దెబ్బలు, చెప్పు దెబ్బలు, కాళ్ళు చేతులు తెగ్గొట్టించుకొని చచ్చిపోయి పెన్లాలకు దిక్కు లేకుండా వాళ్ళు బజారు పాలై ఆ క్రూరంతో వ్యతిరేకంగా మనం పోరాడింది అని అనుకుంటున్నారు. ఏ మహత్తరమైనటువంటి ఉద్దేశంతో జగన్ కు వ్యతిరేకంగా మేము నిలబడినాం, అతని క్రూర కృత్యాన్ని ఎదిరించాలని. ఈ అధికారం వచ్చినటువంటి సెకండ్లలోనే జగన్ భార్యను, అవినాష్ రెడ్డిని, వాళ్ళనందరినీ, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, క్రూర కృత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను జైల్లో పెట్టాలా. వాళ్ళు సమాజంలో మనుషుల మధ్య ఉండేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంత అవకాశం ఇస్తారా? ఈ సంవత్సరం అయిపోయింది, ఏది చేస్తారని ఇంకా నమ్ముతున్నారా? ఎవరం నమ్మడంలే. అధికారం వచ్చే వరకు దేహమే దేవాలయము, కార్యకర్తే దేవుడు, జీవుడే దేవుడు. కార్యకర్తలు ఎందుకు ఉపయోగపడతారు? ఫ్లెక్సీలు కట్టేదానికి, నాయకులు సచ్చినోళ్లకు వర్ధంతులు, బతికినోళ్లకు జయంతులు, పుట్టినరోజులు, నాయకులకు పూలదండలు వేసేదానికి, శాలువాలు కప్పేదానికి, పాద నమస్కారాలు చేసేదానికి. ఇంద్రుడు చంద్రుడిని మా డబ్బా మేము కొట్టుకునేటందుకు. అంటే కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు అంటారా ఇప్పుడు ప్రస్తుతం? పార్టీ వచ్చింది మాకు ఏం పని కార్యకర్తలతో అంటారా? అదే భావన ప్రతి చోట కనపడుతుంది. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏమి కథ, మరి అది పట్టించుకొని ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో కేంద్ర తెలుగుదేశం పార్టీలో, రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కార్యవర్గం ఉంది. అనేక మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయిన చోట ఇన్ఛార్జీలు ఉన్నారు. ఎందుకు వాళ్ళ దుష్ట విధానాలను విధులు లేకొచ్చి జబ్బ సరిసి ఎందుకు ఖండించలేకున్నారు? వాళ్ళ పైన చట్టబద్ధంగానే కేసులు పెట్టి వాళ్ళు చట్ట విరుద్ధంగా ఎక్కడైతే ప్రవర్తించినారో ఆ కేసులన్నీ తోడి వాళ్ళని ఎందుకు జైళ్ళకు పంపిలేకున్నారు? అసలు వివేక హత్యలో నిందితులు దొరుకుతారంటారా? ఆల్రెడీ ఉండారు, ఇంట్లోనే ఉండారు. దొరికేది ఏముంది? మా వాళ్ళే సహారా వేయడానికి పోయి దాక్కున్నారా? ఉన్నారు సార్, పట్టకు రావట్లేదు కదా. అది ఎప్పటికి జరిగానో ఎన్నటికి జరిగానో ముందంతే ఆశ ఉన్నది. ఇప్పుడు నా ఒక్కరి అభిప్రాయం కాదు, నా బాధ కాదు నేను చెప్పేది. సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బాధ.
వాళ్ళను అరెస్టు చేయకపోతే ఆ దొంగల ముఠాను ప్రమాదం పెను ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఇంకా లేకుంటే నేను ఎక్కడ చెప్పే అవకాశం లేదు. మాకు ఎవరు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు లేరు, పిలిచకపోయే వాళ్ళు లేరు. చెప్దామంటే ఇంకా ఏమో మీ ద్వారా చెప్పుకుంటాం. వివేకానంద కుమార్తె సునీతకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? అసంభవమా, వాళ్ళ ఆయన చెప్పినారా? ఆమెను చంపకుండా ఉంటే జరగొచ్చా? 100కి 100 రూపాయలు. అందుకు సందేహం ఎందుకు? జరిగిద్దంటారా? 100కి 100 రూపాయలు జరుగుతుంది. దండన విధించబడుతుంది. మరణ శాసనం జగన్ రాసేస్తాడు. రాసి ఈ గవర్నమెంట్ లోనే రాసి వాళ్ళ అమ్మను, ఆమెను, శర్మిలాను, జగన్ వాళ్ళ అమ్మను కూడా చంపి తెలుగుదేశం మీద తోసేస్తాడు. చంద్రబాబు నాయుని, లోకేష్ ని ఇరికిస్తాడు కేసుల్లో. జగన్ అదే కదా జరిగింది. మేము ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోండి. ప్రతిసారి అంతే కార్యకర్తలు దేవుళ్ళు అనేది, బాధల వన్యోళ్లను మేము చూస్తాం అనేది ఇలా జరుగుతుండే. ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ లీడర్ల పైనే ఎవరో ఒకరి తెలుగుదేశం వాళ్ళని కల్పించుకునేది, తెలుగుదేశం మీదనే రిపోర్ట్ చేసేది, వారి లీడర్ల మీదనే. వాళ్ళే పోయి మా మీద చెప్తున్నారు దొంగలే, ఏ త్యాగాలు చేయలే, ఏ కేసుల్లో లేరు, ఎక్కడా లేరు. వాళ్ళే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎదురొడ్డి పోరాడినట్టు, వాళ్ళ గుండెలంతా వాళ్ళ పోరాటంలో పగిలిపోయినట్టు, గుండెలే పగిలిపోయినట్టు, కుటుంబాలే నాశనమైనట్టు తెలుగుదేశం పార్టీ కోసము అబద్ధాలు చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి చేసిన తప్పులే చేస్తా ఉంది. 1 కోటి మంది ఉన్నారు సార్ సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో. చేసిన తప్పులే చేస్తాంది, పడిన గోతిలో పడతానే ఉంది. మళ్ళీ కరిపించుకునేటువంటి పాముతోనే రెండోసారి మూడోసారి కరిపించుకుంటానే ఉంది. మార్పు రాదంటారా? ఏ విధంగా వచ్చాది మా? ఇప్పుడు 1982-83లో రామారావు పార్టీ స్థాపించిన నుంచి వచ్చింది ఎవరు? స్వాతంత్రోద్యమ కాలం నుంచి కాంగ్రెస్ లో ఉన్నింది ఎవరు? జమీందారులు, అగ్రకులాలు, ఉద్యోగస్తులు, బలమైన ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళంతా ఉన్నారు. రామారావు పార్టీ పెడతానే వచ్చింది ఎవరు? అంతా సన్నజాతులు, బడుగు బలహీన పీడిత తాడిత బలహీన వర్గాలు, ఆ వైపు చల్లనోళ్ళు. వాళ్ళ బలానికి తట్టుకోలేక, వాళ్ళతో రాజకీయాల్లో పోటీ పడలేక, వాళ్ళది సాగక, ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ గెలవలేము, వాళ్ళకి ఎదిరితా పోటీ కూడా చేయలేము అనే వాళ్ళంతా రామారావుతో ట్రావెల్ అయినారు. ఆ రోజు అదృష్టవశాత్తు ఒక కాంగ్రెస్ మీద భయంకరమైన విరక్తితో ఒక తుఫాను మాదిరి వచ్చింది. ఆ తుఫాన్లో బయటపడి వీళ్ళంతా లీడర్లు అయినారు. సగటు తెలుగుదేశంలో ఉండే వాళ్ళంతా ఎక్కువ భాగం పిరికితనంగానే ఉంటారు రామారావు కాలం నుంచి. ఇది ఇప్పుడు కాదు. ఓ చిన్న దెబ్బ తగిలినా పోయి పరిగెత్తుకుంటా, చూడు సార్ నన్ను వాడు కొట్టా అని చంద్రబాబు గారికి చూపించుకోవడము, అది పేపర్ కేసుకోవడము, అది చూపించుకోవడము. ఇప్పుడు నుంచి అప్పుడు నుంచి ఉంది. ఆ కల్చర్ మారాల. అంటే దెబ్బ చూపించొద్దంటారా? దాంతో సానుభూతి కొట్టి ఏదన్నా పదవి కొట్టడమో, గోటి కొట్టడమో, అది పేపర్ కేసుకుంటే వస్తుంది కదా. ఓహో వాళ్ళది అన్యాయం అని అట్లా రాదు. సింపతి కోసం. కాలం మారింది, తరం మారింది, కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయం జరిగిను అని దండిస్తే, శిక్షిస్తే మనకు హీరోయిజం పెరుగుతుంది. ఒక పరిపాలకుడుగా ఎన్ని అభివృద్ధి చేయి, ఇంకొకటి చేయి, కాపాడుతాడు పార్టీ క్యాడర్ను, ప్రజలను అనేది లేకుంటే ప్రజలు మన ఎంటర్ రారు. కార్యకర్తలు కూడా చంద్రబాబు గారు ఏంటంటే తమ్ముళ్ళు తొందరపడొద్దు, నిదానంగా ఆలోచించి చేద్దాం అంటున్నారు కదా. ఎప్పుడు సంవత్సరం అయింది పానం పోయినాకనా? చచ్చిపోయి గోరీ లేకపోయినాక మళ్ళీ తెలుగుదేశం దండా కప్పండి. అంటే చనిపోయాక 5 లక్షలు బీమా ఇస్తారు కదా. ఇంకా చచ్చిపోయినాక మంచిగా పోయినాక అది ఇచ్చే ఇవ్వకపోతే 5 లక్షలు ఇస్తాం అంటున్నారు. అది ఇచ్చే చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చే ఏమి లాభమ్మా? మంచి ప్రాణం కంటే ఏది ఖరీదు అయింది కాదు. ఏమి లాభం? ఎన్ని దాంట్లో మీద సాటిస్ఫాక్షన్ లేదు. బలంగా నిలబడి ఖండించకపోతే నేను కార్యకర్తలకు కూడా ఒకటే పిలిపిస్తాండా, ఎక్కడికెక్కడ వాళ్ళ అన్యాయం జరిగితే మీరు తిరగబడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు చెప్పిన పాయింటే, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకునేదానికి హక్కు ఉంది. 2029లో జరగబోయే ఆపద నుంచి, తర్వాత జరగబోయే ఆపద నుంచి మీరే ఇప్పుడే ఉక్కు ముక్కల మాదిరి తయారుగా అండి. వైసీపీ వాళ్ళు ఎక్కడ అన్యాయం చేసినా ఎదిరించండి. ఎటు మెడదెబ్బలు తింటారు, ఆ రోజు ఎటు ఆత్మస్థైర్యం కోల్పోతారు, ధైర్యం కోల్పోతారు, పరిగెత్తారు. జింకలు పరిగెత్తినట్టు పరిగెత్తాల్సింది వచ్చేది. ఆ పరిస్థితి రాకూడదంటే ఈ రోజు ఎదుర్కోండి మీరు అంటున్నారు. కానీ చంద్రబాబు గారు తొందర పడకండి అంటున్నారు. తొందరపడకపోతే ఇప్పటికే పడతాడాయి, తిడుతున్నాడు, చూస్తున్నాడు కదా. ఎమ్మెల్యే మన పార్టీ క్రమశిక్షణ గల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండండి అని చంద్రబాబు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలోనే
ఒక అగ్రగణ్యుడు, అవును. ఒక గొప్ప వ్యక్తి, ఉమ్, చాలా మంచి పేరు ఉండేవాడు. ఉమ్, నెల్లూరు జిల్లా రాజకీయాలనే ఉమ్, తిరగదిప్పి ఎప్పటికీ గెలిచలేరు నెల్లూరులో ఉమ్, అని అంటున్నారు. తెలుగుదేశం ఒక్క సీటు రాదంటే పేజీనే చింపేసినాడు. అవును. వైసీపీ అనేది లేకుండా ఉమ్, ఆయన భార్యకే దిక్కు దివానము లేనప్పుడు ఒక ఎమ్మెల్యేకు సాధారణమైన కార్యకర్తలకు ఫ్లెక్సీలు కట్టేవారికి ఉమ్, మైకుల్లో ఆహో ఓహో మాకు తెలుగుదేశం పార్టీ ఇంద్రులు చంద్రులు అని పొగురుకునే కార్యకర్తలకు, ఆ సభ్యత్వాలు చేర్చే వాళ్ళకో, ఆ గడప గడపకు పోయి ఆ బటన్లు కొట్టే వాళ్ళకో ఈ నెల రోజులు గడప గడపకి వెళ్తున్నారు కదా ఎమ్మెల్యేలు, దాని గురించి మీరేమంటారు? మంచిదే, అది ప్రోగ్రామ్ మంచిదే. గ్యాస్ ఇచ్చే తీసుకోరా. కొంతమంది టైం వేస్ట్ ప్రోగ్రామ్ అంటున్నారు. అది చాలా మంది అంటున్నారు టైం వేస్ట్ ప్రోగ్రామ్. ఉమ్, ఉమ్, ప్రత్యర్థులు వింటున్నారు, మా పార్టీలోనే అంటున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు దగ్గరికి అంటే ఈ ఎవడు సంవత్సరం- రాకుండా, ఏ అప్లికేషన్ ఎత్తుకొని రాకుండా, ఈ పని ఆ పని అడగకుండా ఉమ్, నెల రోజులు పొలోమని తిరుగుతుంటారు. దాని ఉద్దేశం అది. అవతల పార్టీ అంటున్నారు, మా వారిలో కూడా సనుగుతున్నారు. ఓకే. నేనైతే మంచిది ఆ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటాను. అంటే ఈ నెల రోజులు మీరు గడప గడపకు వెళ్ళి ఈ సంవత్సరం పరిపాలన ఎలా చేసామనేది మీరు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి చెప్పాం, అన్నారు. ఫోటోలు చెప్పారా? దిగాం. ఫోటోలు దిగటానికి వెళ్ళారా? ఫోటోలు కంపల్సరీ ఉండాలా, ఉమ్. లేకపోతే వాడు పని చేయనట్టు. అంటే నేను అనేది ఫోటోల కోసమే వెళ్తున్నారా లేకపోతే ఆయన పని చేసి పెడుతున్నారా? పని చేసి పెడుతున్నారు. ఎక్కడికి యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఉమ్, గ్రామాల నాయకులు, మండల నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తున్నారు. చేస్తున్నారుగా. పులివెందుల రాజకీయం, అక్కడ పులివెందుల్లో ఏమైనా మార్పు వస్తుందంటారా రాదంటారా? మార్పు రాదు, ఆ పిండాకుడు రాదు. 83 నుంచి రాని మార్పు ఇప్పుడు ఏమొచ్చది? అతి పెద్ద సామాజిక వర్గం మేము రెడ్లల్లో 75,000 ఓట్లుంటే 46,000 ఉంటే మాకు దిక్కు మొక్కు లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఢీ కొట్టి మనుషులు పోయినాం. ఈ కుంటి చేతులు కుంటి కాళ్ళు అయినాయి, కొంపలన్నీ బయలుగొట్టినారు, చెట్ల కింద సావిళ్ళ కింద ఉన్నారు. నాకు నా తమ్మునికి గన్మెన్లు 12 సంవత్సరాలు నేను తీసేసినారు. గన్మెన్లు అడిగితే ఇచ్చేవాడే లేడు. ఇంకేందాడ మార్పు వచ్చేది? ఇప్పుడు ఇస్తారేమో. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇమ్మంటే అడిగేవాడు లేడు, దగ్గరికి రానిచ్చేవాడు లేడు. ఇప్పుడు అడగండి చంద్రబాబు గారిని, గన్మెన్లు ఇస్తారేమో. ఇచ్చే ఎందుకు తీసుకోను? మీరు ఇచ్చే అడగలేదు కదా, అడిగినాము, ఇచ్చినాము, పిటిషన్ ఇచ్చినాము. పాత గన్మెన్లు ఇయ్యండి అయ్యా. ఉమ్, నీటి సంఘం ఎలక్షన్లలో వాళ్ళకి ఎదిరించి పోరాడినాము. పులివెందులంతా ఇనానమస్ అయ్యేదానికి నేను మా తమ్ముడు శాసారెడ్డి కారణము. ఉమ్, ఉమ్, మా మీద వాళ్ళకు టార్గెట్ ఉందయ్యా. ఉమ్, మమ్మల్ని హత్య చేస్తాడు వాడు, జగన్ మమ్మల్ని చంపుతాడు, ఉమ్, వాడు క్రూర కృత్యానికి అలవాటు ఉన్నటువంటి ఉమ్. క్రూర మృగము అని చెప్తే ఏది మేము డేంజర్ జోన్ లో లేనట్టు? అంటే మన పార్టీ వచ్చింది కదా అనే ఇదిలో ఉన్నారు. ఇంకేం చేస్తారు? మన పార్టీలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డిని తుకడాలు నరికింది, ఖైమా కొట్టింది. మన పార్టీ ఉన్నప్పుడే, ఇప్పుడే మన పార్టీ ఉన్నప్పుడే ప్రశాంత్ రెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఏనుగు ఆంధ్ర రాజకీయాల్లో, ఒక దిగ్గజం, వాళ్ళ భార్యను తిట్టింది, బోరు పిహెచ్డి చేసింది, నానా చెడు మాటలన్నీ. ఎన్నాళ్ళు బతుకుతావు రానింది ఈ గవర్నమెంట్లోనే. 77 ఏళ్ళు 75 ఏళ్ళు అయినా ఈ గవర్నమెంట్లోనే ఇంకా సిగ్గుపోతుంది. ఏమన్నా కృష్ణానదిలో ఏడన్నా నీళ్లు లేకుండా లోతుంటే చూడండి, ఇంక నేను ఇంటికి పోకుండా దాంట్లో దుంకైనా సచ్చా పేడబోతుంది అడిగి. ఎందుకు సార్ అంత అనిపించుకొని ముసలాడైనా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? లీడర్లు నువ్వు సిగ్గు లేకుండా పెద్ద పెద్ద లీడర్లు అనిపించుకునే వాళ్ళని తిడతా అంటే పార్టీ ఇంకా స్పందించకుండా ఉంటే కార్యకర్తలు పోయి వ్యతిరేకించే మెడిదెబ్బలు చెప్పు దెబ్బలు తినాలి. రేపు పట్టించుకునేవాడు కూడా ఉండడు. రప్పా రప్పా అంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తుంటే వార్నింగ్ కాదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వార్నింగ్ కాదు మా, జరగబోయేది చెప్తాడారు. లోకల్ ఎలక్షన్ లో చూడండి, రప్ప కాదు. పోలీసులు ఇప్పటికే న్యూట్రల్ అయినారు. మాకెందుకు పీడ? వాడు ఊరకు కాదు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చాదని కాదు. ఎవడు హీరో, ఎవడు తంతే, ఎవడు వాళ్ళ కార్యకర్తల మంచి చెడ్డలు చూచే వాడే మంచి లీడర్. వానికి కూడా తక్కువ ఓట్లు రాలే. ముగ్గురం కలుసుకుంటే వచ్చినాయి, వారికి 40% వచ్చింది. మనం ఓడిపోయినప్పుడు 40%. రాబోయే పెను ప్రమాదాన్ని గుర్తించకుండా మాటలతో పొద్దుపోతే ప్రజలు కూడా మాటలతోనే పొద్దుపోతారు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండమంటారు మీరు? జాగ్రత్తగా కాదు, ఎదిరించి పోరాడాలా. వాడు ఎక్కడ దౌర్జన్యం చేస్తానే వైసీపీ వాడు, ఎక్కడ అక్రమానికి పాల్పనే సీమన్ రాకినట్టు రాకాలా, రాకి భయం పెట్టుకోవాలా. రేపు గవర్నమెంట్ ఉంటుందా పోతుందా దాని తర్వాత ఒరే వాళ్ళ జోలికి పోతే మళ్ళీ దెబ్బకు దెబ్బ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తారు అనే అష్యూరెన్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలా, కార్యకర్తలకు ఇవ్వాలా. కార్యకర్తలకు ఇవ్వాలి. అనుగుతున్నారా వాళ్ళు? ఆ పల్నాడులో అతను వైసీపీ నుంచి జైల్లో ఉన్నాడుగా, ఇప్పుడు ఎవరు అతను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఈనాడా, అంబటి రాంబాబు అని ఈనాడా, రోజా అప్పుడు ఒక టన్నే ఉన్నది, టన్ను గర్వమే ఉన్నది, ఇప్పుడు 2 టన్నుల గర్వంతో మాట్లాడుతుంది. ఎందుకు?
లెక్కే పెట్టడంలే. అంటే మిమ్మల్ని లెక్క చేయట్లేదు కాబట్టి చెయ్యలే, మమ్మల్ని లెక్కే పెట్టడంలే. మీరంటే అసలు భయం లేదు. ఈయన ఉమ్. పేరుని కృష్ణమూర్తి కొడుకు కిట్టు కిట్టు, అంబటి రాంబాబు పిక్నిక్ వెళ్ళి వస్తా పిక్నిక్ పోయినట్టే జైలు కట్టనాడు. కార్యకర్తలు ఏమి ధైర్యం వచ్చాది? అది మీ చేతగాని తను అనుకోవచ్చు కదా. 100కి 100 రూపాయలు నిండు 100 ఏళ్ళు జీవించు శతాయుష్మాన్ భవ శతమానం భవతి. పార్టీ ఓరే తప్పించుకొని ముందు అన్ని చెప్పినారు. అధికారం వచ్చి ఎవరు కుర్చీలలో వాళ్ళు కూర్చొని, ఎవరు పదవుల్లో వాళ్ళు ఉండి, ఎవరి సంపాదనలో వాళ్ళు పడితే అందరినీ మర్చిపోయినారు. అంటే సంవత్సరమే కదా అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, చేద్దాం అనుకుంటున్నారు. పోలీసులు కూడా ఆస్ట్రేలియా అయినారు చాలా చోట్ల. వాళ్ళకు 40% 50% చేస్తున్నారు పని. అక్రమం అన్యాయం ఉన్నా బ్యాలెన్స్ అయిపోయింది. రేపొద్దున ఏదైనా జరిగితే మనం ఎవరు కాపాడే ఉండరు. ఈ మాటలు ఇవన్నీ చూసినాము, మాటలు కోటలు దాటుతాయి, మళ్ళా మనం ఎవరు కాపాడరని అటు ఇటుగా ఉన్నారు వాళ్ళు. న్యూట్రల్ అయిపోయినారు. కార్యకర్తలు నెరవేర్స్ అయినారు. రేపు లోకల్ ఎలక్షన్ లో మనము పోతే చెప్పు దెబ్బలు తినాల్సింది వచ్చాదేమో భవిష్యత్తులో ఈ భీకరమైన మాటలు చూసి. మన తెలుగుదేశం పార్టీలో అధికారం వచ్చి పాలిష్ గా పోతాడారు. అర్థం షేక్ హ్యాండ్ ఇచ్చేది ఫుల్లులే. చూస్తాం, పరిశీలిస్తాం, చేద్దాం, టచ్ లో ఉండు. ఓకే, అధికారము అనేది అట్లాంటిది కైపెక్కిస్తుంది. పాత పడిన అవమానాలు, అచ్చెన్నాయునికి జరిగిన అవమానాలు, కొల్లు రవీంద్రకు జరిగిన అవమానాలు, చంద్రబాబు నాయుడు సార్కి జరిగిన అవమానాలు, ఆయన సతీమణి తల్లి వంటిది ఆమెకు జరిగిన అవమానాలు, వద్దులే పక్కన పెట్టండి, అవన్నీ మర్చిపోయినారు. అధికారం వచ్చానే వచ్చిందిగా, వాళ్ళ అధికారం వచ్చినా మర్చిపోయినారు. మా సగటు కార్యకర్తలు మర్చిపోలే. వాళ్ళే మర్చిపోయినప్పుడు ఈ కార్యకర్తలకు ఎందుకు మెలకుండా వాళ్ళ పనులు చేసుకోక? అంటే రేపు పొద్దున అన్ని పోయినా మీరే దేవుళ్ళు మళ్ళీ వస్తారనా? జీవుడే దేవుడు దేహమే దేవాలయం అని ఉబ్బించినట్టు ఎగిరి కరుచుకుంటారు. మాకులే నవ్వా గజ్జి, మాకులే దురదగొండతో పూచే నవ్వుంటా చూడు, బరుక్కుంటా కర అని ఎగిరి దుంకుతానులే. పాత ఎన్ని మర్చిపోయి సునకానందం ఉంది. మీరు అలా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇలాగే ఉంటారు నాయకులు అంతే. ఇంక బాగా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ సరిపోయింది. మీరు అలాగే ఉంటారు. మేము లేం కాబట్టి కదా మమ్మల్ని నరికింది. కార్యకర్తలు వాళ్ళకి తప్పవు. అదే అంటున్నారు, కార్యకర్తలు అలా ఉంటున్నారు కాబట్టి నాయకులు కూడా అలాగే ఉంటున్నారు. ఏమో లైట్ తీసుకున్నారా మనోళ్ళేగా, రేపు ఎలక్షన్స్ టైం మళ్ళీ వాడే వచ్చి పని చేస్తాడులే. ఈయన పిచ్చినా కొడుకులే ఉబ్బిచ్చే పోతాది. కార్యకర్తలే దేవుడు ఏముందిలే అంటే పోతాది. దొంగలు వచ్చాడారు కార్యకర్త రూపంలో. దొంగలు అవతలతో డైరెక్ట్ సంబంధాలు ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే, వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవడైతే గట్టిగా తెలుగుదేశానికి నిలబడతాడో వాళ్ళ మీదనే రిపోర్ట్ చేస్తాంటే వాళ్ళే ఇది పరిశీలించమని కిందికి పంపించాడారు, ఆదేశాలు జారీ చేస్తాడారు మా మంత్రులే. సూపర్. 50 దుంకాలా. ఈ సంవత్సరం పాలన ఎలా ఉందంటారు మీరు? పరిపాలన వరకు ఓకేమా, ప్రజలు ఓకే. ప్రజలు ఏమీ చెప్పారు లాస్ట్ వరకు. రోడ్ల మరమ్మతులు చేసినాము, తల్లికి వందనం ఇచ్చినాము, ఇవన్నీ గ్యాస్ ఇచ్చినాము, ఇంకా ఇస్తున్నాము, శాంతి భద్రతలు కాపాడినాము, లా అండ్ ఆర్డర్ కాపాడినాము, దుండగులను శిక్షించడంలో విఫలమైనాం అనొచ్చు, దుర్మార్గులను కట్టడి చేయడంలో ఫెయిల్యూర్ అయినాం అనొచ్చు. అంటే హంతకులను పట్టుకోవడంలో ఈ 4 ఏళ్లలో చేస్తారేమో. కాలం కరిగిపోతుంది మా, ఇది 2వ సంవత్సరం మన్యాది. కాలము కరిగిపోతుంటది. మనం ఓల్డ్ అయినా కాలం దాని పని చేస్తుంటది. కాలం ఎప్పుడు నిత్యనూతనంగా ఎవరిని వదలదు. కాలంతో పరిగెత్తలేం, కాలం మింగేచ్చది. ఈ నవీన యుగంలో ఈ మారిన కాలమాన స్థితిగతుల్లో సంవత్సర కాలం తక్కువ కాలమా? ఒక సెకండ్ ముందు పుట్టినోడు కూడా వెనక పుట్టినోడికి కూడా ఎంతో తెలివితేటలు ఉన్నాయి. తరాలే మారిపోతున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా ఇప్పుడు మినిస్టర్ గారు, ఆయన కూడా మీ గండికోట ప్రభువుల సంబంధించిన వాళ్ళే అని అంటుంటారు. నిజమేనా సార్? 100కి 100 రూపాయలు, అందుకు సందేహం ఏముందిమ్మా. 1323లో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల చేతిలో పతనం అయిపోయింది వరంగల్. 2 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అప్పట్లో ఆస్తి మీద భద్రత కానీ, తమ భార్యల మీద భద్రత కానీ, బిడ్డల మీద భద్రత కానీ, వాళ్ళ ఇళ్ళ మీద భద్రత కానీ ఉండేది కాదు. అప్పుడు 1323లో ప్రతాపరుద్రుడు పట్టుకొని పోతా ఉంటే నర్మదా నదిలో దూకి బలవన్మరణం చెందుతాడు. మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు ఎవరు? ఆయన ప్రధానమంత్రి కొలని రుద్రదేవుడు, వయోవృద్ధుడు అయింటాడు అప్పటికే. సింగం భూపాలుడు, బెండపూడి అన్నమంత్రి. ఇక్కడ అద్దంకి రాజధానిగా పరిపాలించే వేమారెడ్డి అప్పటికే స్వతంత్ర రాజుగా ఉంటాడు.
ఇలా నలుగురు కలిసి ఇలా అన్యాయాన్ని నిరోధించాలా అన్నప్పుడు మనకు ఒక నాయకుడు కావాలా, మనకందరికీ వయసు అయింది, ఒక యువకుడు కావాలా అన్నప్పుడు ప్రళయ నాయకుడు యువకుడుగా ఉంటాడు పటకత్ సార్. వాళ్ళ చిన్న ఆయన కొడుకే కాపై నాయకుడు, అన్నదమ్ములు ఇద్దరు, అన్నదమ్ముల పిల్లోళ్ళు ఉండి వాళ్ళకేమీ నేపథ్యం ఉండదు అప్పటి వరకు చరిత్ర. అయితే వాళ్ళ పూర్వీకులు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుని కింద, రుద్రందేవి కింద, గణపతి దేవుని కింద పనిచేసిన వాళ్ళే ఆ యువకుని పెడతారు. ఆ కాపై నాయకుడు, ఆ ప్రోలయ నాయకుని వారసులే ఇల్లు గండికోటలు. మళ్ళా 1323 నుంచి ప్రోలయ నాయకుడు 1330 వరకు తీరాంధ్ర దేశాన్ని అంతా పరిపాలిస్తాడు. మళ్ళా వరంగల్ను కూడా విముక్తి చేసి కాపై నాయకుడు మళ్ళా 38 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ తెలుగు సామ్రాజ్యాలు ఎండైతాయి. అక్కడ నుంచి వాళ్ళు వస్తారు, బుక్కరాయలు వస్తాడు. ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో కోశాధికారులుగా ఉండే హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళు వచ్చి ఆనెగుంది రాజధానిగా కంపిలి రాజ్యం స్థాపిస్తారు కర్ణాటకలో, బళ్ళారి దగ్గర. వాళ్ళ దగ్గర దండనాయకులుగా పనిచేస్తారు వీళ్ళు, పెమ్మసాని వారు. పెమ్మసాని వెంకటపతి నాయుడు వాళ్ళ పూర్వీకులంతా అక్కడ విజయంగా ఆనెగొందు నుంచి కాలక్రమాన దాన్ని హంపీకి మార్చారు, విజయనగరానికి మార్చి దక్షిణాపదంలోనే గొప్ప సామ్రాజ్యం అవుతుంది. అప్పుడు దానికి తూర్పు దుర్గం గండికోట. ఆ గండికోట పెమ్మసాని వారి వారసుడే ఈనాటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అవును, పెమ్మసాని చంద్రశేఖర్ గారి వాళ్ళ పూర్వీకురాలు శ్రీకృష్ణదేవరాయలు అమ్మ నాగులాంబ పెమ్మసాని వారి ఆడబిడ్డ. శ్రీకృష్ణదేవరాయలు పెళ్లి చేసుకునేది చిన్నాదేవి, పెమ్మసాని వారి ఆడబిడ్డే. పెమ్మసాని రామలింగ నాయకుడు గండికోట పరిపాలకుడు, పెమ్మసాని వెంకటపతి నాయుని కొడుకు, అంటే నాగులాంబ అన్న కొడుకు. శత్రు 312 సంవత్సరాలు 16 సంవత్సరాలు పరిపాలిస్తారు గండికోట దుర్గాన్ని. ఆడ విజయనగరంలో 80,000 సైన్యానికి, పదాది దళానికి, గుర్రపు దళానికి, గజదళానికి 80,000 సైన్యానికి ఈ గండికోట వారు సేనాధిపతులు, చీఫ్ కమాండర్స్. అదే కాకుండా గండికోటలో మళ్ళా 40,000 సైన్యం, 25,000 కాల్బలము, సుమారు 15,000 గుర్రపు దళము, 40 ఏనుగులు, 30 ఏనుగులు, 30 ఫిరంగులు, 40 ఏనుగులు. ఇక్కడంతా అక్కడ బీదర్లందుకు యుద్ధం చేసినప్పుడు ఆదిల్ షా మీదికి ఎందుకు పోయినప్పుడు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించిందే రామలింగ నాయుడు. యుద్ధము ఓడిపోయే స్టేజ్కి వచ్చాది, ఈ ఓటమి అంచుకు పోతారు. అప్పుడు శత్రు సైన్యం 10,000 మంది సైన్యం తీసుకొని ఆదిల్ షా సైన్యం మధ్యలోకి పోయి చీల్చి చెండాడతాడు, సింహం కదా జింకలను వేట అన్నట్టు కరవాలం తీసుకొని. ఒక్క దాటిగా ఓడిపోయింది అనుకునే యుద్ధం గెలుపులేకొస్తుంది, గెలిపించారు. దాని తర్వాత మీరు జుమ్లా రావడము, 1665లో వచ్చి కపటోపాయం చేత వారిని ఓడించడము. వాళ్ళంతా ఓడిపోయిన తర్వాత నీ దగ్గర కూడా ఉండం, మేము గుత్తికోట ఇస్తామని చెప్పి మాట తప్పి అనుమతి కోట పోమంటారని గంపలతో ఎత్తుకుంటారు వాళ్ళ సంసారం. అందుకు అప్పటి నుంచి వారు గంప కమ్మలు, గండికోట కమ్మలు అంటారు. వాళ్ళతో రాజకుటుంబీకులు వచ్చినారు గండికోట వాళ్ళే. గట్టమనేని ఎవరు? కృష్ణావులు మా వాళ్ళే, అబ్బురోళ్ళు మా వాళ్ళే, బెల్లంకొండ మా ఊళ్ళే, పయ్యావుల మాయాలే, శాయపునేని, సూర్యదేవర, అట్లూరు, ఇవన్నీ 66 నుంచి 76 కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. అంతా కమ్మ ప్రభువులు, ప్రజారంజకులు. అక్కడ వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు పండే ఏలుబడంతా మా గండికోట సామ్రాజ్యంలో ఉంది. గండికోట అంటే సినిమాల గండికోట మాదిరి అదే కాదు. ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, కృష్ణా జిల్లాలో 90%, గుంటూరు జిల్లాలో 90% అంతా మా గండికోట ప్రభువుల కిందనే. పేరుకే సామంతరాజులు. యాడవాళ్ళు చేసిన దాన ధర్మాలు, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తుల దానము అని ఎక్కడ శాసనాలు వేయించలే. వారి పుణ్యానికి దానం చేసేవాళ్ళు వీళ్ళే స్వయంగా దానం చేసినారు. వీరభద్ర నాణ్యాలు ముద్రించేవాళ్ళు, బంగారు, వెండి, రాగి ఇవన్నీ ఆ రోజుల్లోనే సేద్యం చేసి కాలువలు పండించి ఒడ్లు, పత్తి పండించారంతా విశేషంగా పండించేవాళ్ళు. వాళ్లకు 25 లక్షలు వాళ్ళు పెట్టుకొని 9 లక్షలు విజయనగర సామ్రాజ్యానికి కప్పంగా పంపించేవాళ్ళు. అంటే 34 లక్షలు ఆ రోజుల్లో. ఇప్పటికి ఇప్పుడు 2025. ఇది ఎప్పుడు నేను చెప్పేది 1662కు 65కు ముందు చరిత్ర. అంటే ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర.
ఆ దేవాలయాలు కట్టించినారు. ఉమ్, ఎంతమందికో కుంటివాడైతే కుంటి వాళ్ళకే పెళ్లి చేసినారు, ఉమ్, గుడ్డివాడైతే గుడ్డి వాళ్ళనే ఉమ్, ప్రజారంజకంగా పరిపాలించినారు. ఉమ్, ఈరోజు అనేక ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయా, 10,000 కిలోమీటర్లు ఉండేటి, 20,000 కిలోమీటర్లు ఉండేటి, ఇజ్రాయిల్, సింగపూరు, ఉమ్, అట్లాంటి 10 కలుపుకోవాలా. ఉమ్, దగ్గర దగ్గర ఉమ్, 60,000 స్క్వేర్ మైల్స్ భూభాగానికి అధిపతులు. విజయనగర చక్రవర్తులు ముందుకు పోవాలంటే ఇల్లు ఉండాలా. ఉమ్, ఆమెను ఇద్దరు సాయంత్రం వేళకు ముగుస్తుంది. ఉమ్, ముగిస్తే ఇద్దరంగంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తులతో పాటు ఇల్లు తిరిగేవాళ్ళు. ఆడ రక్తసిక్తం అయినారు, ఎంతమంది కొస ప్రాణంతో ఉన్నారు, ఎంతమంది కాళ్ళు చేతులు తెగిపోయినాయి, ఎంతమంది మరణించినారు. ఇమ్మీడియట్గా బతికిన వాళ్ళను ఉమ్, హాస్పిటల్కి పంపించడము, ఉమ్, అక్కడికే డాక్టర్లను పిలిపించడము, ఆ చనిపోయిన వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఉమ్, పోయి బట్టలు పోయి ఇవ్వడము, రాజులు పోయి సందర్శించడం ఇవి చేసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు ఇల్లు, ఓకే. పెమ్మకోట ప్రభువులు. ఉమ్, అందుకు చరిత్రలో చిరస్మరణీయంగా నిలబడిపోయినారు. ఉమ్, యశో విరాజితమైంది వారి చరిత్ర, ఓకే. ఆషామాషీది కాదు. ఉమ్, మా గండికోట ప్రభువుల వంశానికి చెందినటువంటి పెమ్మసాని ప్రభువుల వారసుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు కేంద్ర మంత్రి అయినాడంటే రాయలసీమలో కానీ కడప జిల్లాలో కానీ సంతోషపడినోడే లేడు. ఉమ్, ఈనాటికి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత మాకు ఆ గండికోటను గురించి మావాడు అని చెప్పుకునేదానికి, ఉమ్, మా కడప జిల్లా వాడు అని చెప్పుకునేదానికి, మేము వాళ్ళ పాలితులుగా ఉన్నాము, ఉమ్, వాళ్ళు పాలకులుగా ఉన్నారు, మా రాయలసీమ వాసీయుడు, మా చక్రవర్తి అని చెప్పేదానికి అంటే మేము ఇప్పుడు సంతోషపడతాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చక్రవర్తి అంటారా మీరు? చక్రవర్తుల కుటుంబానికి చెందినోడే కదా. ఉమ్, ఉమ్, 100కి 100 పాళ్ళు చరిత్ర చెప్పేది ఇది. అదే అండి, గండికోట అద్భుతంగా ఉంది, చూడండి మీరు. అర్థమైంది. ఉమ్, ఇప్పుడు 78 కోట్లు ఇచ్చినాడు, 78.8 కోట్లు ఆ టూరిజం డెవలప్ చేయమని గండికోటది. అవునా? ఇంకా క్యాన్సర్ కు ఆ రేడియేషన్ కు పెడతారు కదా, అది ఉమ్, అది క్యాన్సర్ పోయేట్టుగా, ఉమ్, దానికి 30 కోట్లు కడపకు తెచ్చాడు. మా వాళ్ళకందరికి కూడా పిలిపించాం, మనవాడు ఉండాలి, ఇంకేం భయం మనకు. ఉమ్, అప్పుడు స్టేచర్ ఉండే వాళ్ళంతా రాయలసీమలో నశించిపోయినారు. తరిమేల నాయిరెడ్డి, సంజీవ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్, ఇప్పుడు మనకంత స్ట్రేచర్ ఉండే వాడు మన వాళ్ళ దగ్గరికి పోయి మనం మరి పనులు చేసుకొని రా పరుగు అని, ఉమ్, మీరు తప్పు లేదు మన వాళ్ళ దగ్గరికి మనం పోవడము. ఉమ్, మనవాడు వరే దమ్మిడి ఖర్చు లేకుండా గుంటూరు వాళ్ళు గెలిపించినారా, మనకు ఒక రిస్క్ లేకుండా. ఉమ్, ఇంతకంటే మనకు సంతోషం ఏముంది ఉమ్, ఉమ్, అని మేమంతా సంతోషపడుతున్నాం. రచ్చబండల దగ్గర అవునా? 10 టీ అంగళ్ళ కాడ, హోటళ్ళ కాడ, 10 మంది మాట్లాడే కాడ, సినిమా థియేటర్ల కాడ ఎవరు? చంద్రశేఖర్ గారి గురించి, గురించి చర్చ జరుగుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి. ఇది చెప్పడము ఉమ్, నాకు చాలా సంతోషం కలిగించేది. ముసునూరి కాపయ్య నాయకుడు, ప్రోలయ నాయకుడు ఉమ్, ఈ ఆంధ్రజాతిని నిలబెట్టినారు. అక్కడి నుంచి ఉమ్, తెలుగు జాతికి ప్రాణం పోసిన వాళ్ళు విజయనగర చక్రవర్తులు, ఉమ్, గండికోట చక్రవర్తులు, ఉమ్, రెడ్డి రాజులు, ఉమ్, ఈ తెలంగాణలో దేవరకొండ, రాచకొండను రాజధానులుగా చేసినటువంటి యలమదొరలు, ఉమ్, రేకపల్లి రాజధానిగా చేసుకునేటువంటి కమ్మ ప్రభులు, ముసునూరి కమ్మ నాయకులు. వీళ్ళు ముసునూరు కమ్మ నాయకుల వంశీయులే, ఉమ్, ముస్లింల గోత్రం. వీళ్ళ ఈ శిలా విగ్రహాలు ఆంధ్రదేశం అంతా, తెలంగాణ అంతా, 8 జిల్లాలు పెమ్మసాని వారి, ఓకే. శ్రీకృష్ణదేవరాయలు వారి. ఉమ్, మిగతా చోట్ల అక్కడ కూడా ఉమ్, ఈ ప్రోలయ నాయకు ఉంది, కాపయ్య నాయకు ఉంది, పెమ్మసాని వారి వెంకటపతి నాయుడు, పెమ్మసాని గోవిందమ్మో, ఉమ్, రామలింగ నాయుడు, పెద్ద తిమ్మానాయుడు, బంగారు తిమ్మానాయుడు, పిన్నమ్మ కోట నాయుడు, చిన్న తిమ్మానాయుడు, వీళ్ళందరూ వేసుకొని మన చరిత్ర మరుగును పడకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, మన పైన ఉంది. చరిత్రను విస్మరిస్తే మనం ఉండం. మనము మా పౌరుషంతో, ఔన్నత్యంతో జీవించేదానికి మనకు చరిత్రే లేకపోతే అవును, చేయలేం. చరిత్ర ఉండి చెప్పుకోలేకపోతే అంతకంటే చరిత్రహీనులు ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం. లోకేష్ గురించి మీ ఉద్దేశం ఏంటి? గొప్ప నాయకుడు, రాబోయే రోజుల్లో ఆయన నెంబర్ 2, చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అంటున్నారు. నెంబర్ 2 ఆయన పెద్ద ఆయన మెత్తబడితే ఏజ్ వచ్చింది అనుకో, 5 ఏళ్ళకి కాబట్టి 10 ఏళ్ళ తర్వాత అయినా లోకేషే కదా మాకు లీడరు. ఉమ్, ఏముంది, తను తాను ఉమ్, ఇద్దరికి చాలా మార్పు ఉంది కదా, ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఆ తరం మార్పు ఉంది. ఆయన ఆ కాలంలో లోకేష్ చాలా స్పీడ్ ఉన్నాడు అంటున్నారు. స్పీడు మరి ఉండాడని నేను వింటాను. మరి దుండగులను లోపలికి పంపించడంలో స్పీడ్ కనపడడం లేదే అనేది ఒకటి ఆందోళనకరమైనటువంటి వార్త నేను వింటున్నాను. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళను, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళను, మహిళలను నీచంగా మాట్లాడిన వాళ్ళను, సజ్జనుల ఆస్తులను లాక్కునే వాళ్ళని లోపలికి పంపలేదని వల్లభనేని వంశీని పంపించారు అంటున్నారు. ఆ ముగోడు
అమ్మ అన్నప్పుడు ఎప్పుడో అమాసుకొని పున్నాని ఒకని అప్పుడు ఒకళ్ళు వేస్తారంటారు. ఏమి లాభం లే అట్లా. రోజా నేరా? ఆ? రోజా. రోజాను వేయాల, ఏనుగును బంధించినట్టు బంధించాల్సిందే. మదపటేనుగును తీహార్ జైలు ఇట్టాడు దాంట్లోకి పంపాల. నోరు మీద కంట్రోల్ లేదు వాళ్ళకు. ఓకే. ఆ నోరు మీద కంట్రోల్ కావాలంటే వాళ్ళకు జైళ్ళకు పంపడమే సరైన చర్య. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. నమస్తే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.